అట్లాగే 2500 ఎకరాలలో స్మార్ట్ ఇండస్ట్రీస్. ఇప్పటికే అమరావతి రాజధాని నగరంలో నవనగరాలు 9 నగరాలు, అందులో ఐటీ అట్లాగే ఎలక్ట్రానిక్స్ సిటీ, దానికి 6540 ఎకరాలు కేటాయింపు ఉంది ఇప్పటికే. అందులో వచ్చేటటువంటి గ్రామాలలో అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు, సావిళ్ళు, దొడ్లు ఇవి పోగా వాడికి ఎల్పిఎస్ దీని ప్రకారంగా ఇచ్చే నివాస వాణిజ్య ప్లాట్లు పోగా మిగిలినటువంటి భూమి ఏదైతే ఉందో అన్ని వాడుకోవచ్చు. చాలా ఉంటుంది, కానీ అది చాలదు. 2500 ఎకరాలు అంటే ఇప్పుడు మొత్తం 2500, 1500, 4000 ఎకరాలు. 4000 ఎకరాలంటే నారాయణ గారి లెక్క ప్రకారంగా 16,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకోవాలి. అదే ఇప్పుడు జరిగింది. ఇక జరగబోయేది ఏంటి అంటే గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంతకుముందు నారాయణ గారు కొద్ది నెలల కొత్త 2500 ఎకరాలు కావాల్సి వస్తుందన్నాడు. ఇప్పుడు మరి ఆయనకి ఏమి అభిప్రాయం కలిగిందో ముఖ్యమంత్రి గారికి 5,000 ఎకరాలు కావాలి అంటున్నాడు. వాళ్ళ 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ పెట్టాలంటే రైతుల దగ్గర నుంచి 20,000 ఎకరాలు తీసుకోవాలి. అట్లాగే ఒలింపిక్స్ గ్రేట్ స్పోర్ట్స్ సిటీ 2,500 ఎకరాల్లో అభివృద్ధి చేస్తాము అంటాడు. నవనగరాలలో స్పోర్ట్ సిటీకి 4,150 ఎకరాలు కేటాయింపు ఉంది ఇప్పటికే. కానీ అది చాలదు. స్పోర్ట్స్ని, ఒలింపిక్ స్పోర్ట్స్ని నిర్వహించే స్థాయిలో మనం స్పోర్ట్స్ సిటీ డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి తీసుకుంటాం అంటాడు నారాయణ గారు. ఇప్పుడు నాకు కూడా ముఖేష్ అంబానీ గారు 40 అంతస్తుల యాంటీలా బిల్డింగ్లో ఉంటున్నాడే, నేనెందుకు ఉండకూడదు అని అనుకోవటం తేలికే, కలలు కనటం తేలికే. కానీ అసలు మనకి ఎంతవరకు స్తోమత ఉంది, అంత ఖర్చు పెట్టగలమా అని ఆలోచన చెయ్యాలి కదా. రెండోది, ఇందాక తిరుపతిరావు గారు చెప్పినట్టు అమరావతిలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ప్రజానీకం అందరికీ సంబంధించి